నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. హ్యాండ్లూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? ఒడిశా రాష్ట్రం హ్యాండ్లూమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కత్ వస్త్రాలు సహా సంబల్పురి, బొంకై, కందువా, కోట్పాడ్ వంటి ప్రాంతాలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. ఒడిశాలోని చేనేత పరిశ్రమ ద్వారా దాదాపు 3 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇక మొదటిది, న్యూజిలాండ్ జార్జియాకు కొత్త రాయబారుల నియామకం. న్యూజిలాండ్, జార్జియా దేశాలకు నూతన రాయబారులను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. న్యూజిలాండ్ హై కమిషనర్గా 2005 ఐఎఫ్ఎస్ బ్యాచ్కు చెందిన మువాన్పుయ్ సయావి, జార్జియా అంబాసిడర్గా 2004 ఐఎఫ్ఎస్ అమిత్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు. భారత్తో విద్య, వాణిజ్యం, వ్యవసాయం మొదలైన అంశాల్లో ఆ దేశాల సహకారం మెరుగుపరచడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఇక రెండవది, వన్డే క్రికెట్లో టాప్ బ్యాటర్గా మిచెల్. టీమిండియాతో వన్డే సిరీస్లో అదరగొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ 845 పాయింట్లతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇదివరకు టాప్ ప్లేస్లో ఉన్న విరాట్ కోహ్లీ 2వ స్థానానికి పడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జార్దన్, టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 3, 4 స్థానంలో నిలిచారు. ఇక మూడవది, ఢిల్లీ వేదికగా భారత్ EU సమ్మిట్. ఢిల్లీ వేదికగా ఈ నెల 27న భారత్ EU సమ్మిట్ జరగనుంది. రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరు కానున్న EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లైన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టా ఈ సమ్మిట్లో పాల్గొంటారు. 90కు పైగా EU అధికారులు, ట్రేడ్, సెక్యూరిటీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇక నాలుగవది, సిఆర్పిఎఫ్ డిఐజీగా రవిశంకర్ నియామకం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఐపీఎస్ రవిశంకర్ చబ్బి నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీ పోలీస్ శాఖకు సేవలు అందిస్తున్న రవిశంకర్ను సెంట్రల్ డిప్యూటేషన్ కింద కేంద్రం సిఆర్పిఎఫ్ డిఐజీగా నియమించింది. ఈ మేరకు ఈ నెల 19న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఐదవది, నాసా వ్యోమగామిగా సునీత విలియమ్స్ పదవి విరమణ. నాసా వ్యోమగామిగా సేవలు అందించిన సునీత విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2025 డిసెంబర్ 27 నుంచే ఆమె రిటైర్మెంట్ అందుబాటులోకి రాగా ఈ నెల 20న నాసా దీనిపై అధికారిక ప్రకటన చేసింది. భారత సంతతికి చెందిన సునీత 1998లో నాసాకు ఎంపికయ్యారు. 3 స్పేస్ మిషన్లు చేపట్టిన సునీత మొత్తంగా 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారత్లో ఎంతమంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.